మనం నిత్యం ప్రజల మధ్యన ఒక ఐక్యత భావంతో నార్త్ జోన్ ఏరియా అంటే ఎప్పుడు చూసినా సికింద్రాబాద్ ప్రాంతం అంతా పీస్ఫుల్ గా ఉండేటువంటి ఏరియా, అందరు కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. మీ అయ్య జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. నిన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ సికింద్రాబాద్ ను ముక్కలు చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిన్ను ముక్కలు చేస్తామని చెప్పేసి నోటికి ఏదొస్తే అది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిన్న తాగి మాట్లాడినగా చాలా స్పష్టంగా కనపడ్డది. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, హెచ్ఎండిఏ లిమిట్స్ కావచ్చు, లేదు గ్రామీణ స్థాయి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విజన్ తోటి ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగానే మల్కాయిరి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా హైదరాబాద్ కమిషనరేట్ ఆల్రెడీ ఉంది. రాచకొండ కమిషనర్ రద్దు చేసుకుని దాని ప్లేస్ లో మల్కాయి కమిషనరేట్ ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా యాదాద్రి జిల్లాకి ప్రత్యేకమైన ఎస్పీ స్థాయి అధికారిని నియమించుకున్నాం. అదే కాకుండా సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేసుకుని ఫోర్త్ సిటీకి కూడా ఒక కమిషనరేట్ ని ఏర్పాటు చేసుకుని దానికి సుధీర్ బాబు గారిని కమిషనర్ గా నియమించడం జరిగింది. ఇక్కడ సికింద్రాబాద్ ను వేరు చేస్తున్నట్టు హైదరాబాద్ ప్రజలను సికింద్రాబాద్ ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేస్తా ఉన్నారు. ఇప్పుడు వారికి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత లస్కర్ జిల్లా గుర్తొచ్చింది. ఇన్ని రోజులు లస్కర్ జిల్లా గుర్తు రాలే. కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు లస్కర్ జిల్లా గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడలేదు. కనీసం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కేసీఆర్ గారు కలిసి సికింద్రాబాద్ ప్రాంతాన్ని లస్కర్ జిల్లాగా చేయండి అని చెప్పేసి కనీసం రిక్వెస్ట్ కూడా చేయలే. ఏనాడు ప్రెస్ మీట్ సమావేశం కూడా ఏర్పాటు చేయలే. కానీ ప్రతిపక్షంలో రాగానే లస్కర్ జిల్లా గుర్తొస్తుంది. ప్రతిపక్షంలో రాగానే సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడని చెప్పేసి హైదరాబాద్ సికింద్రాబాద్ పేరును తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసేది సార్? అధికారంలో ఉన్నప్పుడు లస్కర్ జిల్లా గుర్తు రావాలా? సికింద్రాబాద్ ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు మాత్రం కేసీఆర్ గారు పెద్ద సార్ అంటే భయం మీకు. పెద్ద సారు అడిగితే మీరు అడిగితే చేయడు. ఎందుకంటే మీరు అన్ని చేసేది అన్ని సెటిల్మెంట్లు, హైదరాబాద్ డెవలప్మెంట్ లో మీ భాగస్వామ్యం ఏమీ లేదు. మీరు టీడీపీలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు, కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ ప్రాంతానికి కానీ మీరు చేసింది శూన్యం. మీ ఆయనలో హైదరాబాద్ మంత్రిగా ఉన్నారు కదా. మెట్రో ఒకనాడు భారతదేశంలో 2వ స్థానం హైదరాబాద్ మెట్రో. ఈ రోజు ఎందుకు 9వ స్థానం దిగజారిన ఏనాడన్నా మాట్లాడారా మీరు? కరోనా టైంలో 3,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి కేసీఆర్ ఒప్పుకొని మెట్రోకి 900 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చి 2,100 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడంతో ఎల్ఎన్టీ సంస్థ ఏకంగా రోడ్డు రవాణా సంస్థ వ్యాపారం చెల్లిపోయింది కదా. మరి ఎందుకు మాట్లాడలే? హైదరాబాద్ మీ అంత ప్రేమ ఉంది కదా, మూసిని ఎందుకు పునరుజ్జీవయ్యండి అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు? హైదరాబాద్ కాలుష్య కూరలు చిక్కుకుంటుంది. దయచేసి హైదరాబాద్ సంబంధించి మెట్రో విస్తరించండి. మెట్రోను విస్తరించినట్లయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెరుగైతుంది. దాని ద్వారా హైదరాబాద్ ప్రజలకు మంచి సౌకర్యాలు అందుతాయని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు? కంటోన్మెంట్ ను ఎందుకు జేహెచ్ఎంసీ లో విలీనం చేయాలని చెప్పి ఆనాడు మాట్లాడలేకపోయారు మీరు? అదే కాకుండా ఎందుకు మీరు హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ అది రాక్స్, లేక్స్, అదే కాక ప్రకృతిని కాపాడండి, హైదరాబాద్ లో ప్రభుత్వ భూములు కాపాడని చెప్పేసి మీరు ఎందుకు కేసీఆర్ గారికి సలహా చేయలేకపోయారు? మీరు అధికారంలో మాత్రం మాట్లాడరు. ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తా ఉంటే మీ మూసిని పురోగతి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మెట్రోను 3 సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ విస్తరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, పోర్ట్ సిటీ నిర్మాణం కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, హైడ్రా ద్వారా హైదరాబాద్ రాక్స్, లేక్స్ కాపాడే ప్రయత్నం కావచ్చు, మూసిని పునరుజ్జీవం చేసే కార్యక్రమం కావచ్చు. అదే కాకుండా అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే పోర్టులతో అనుసంధానం చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉంటే చూసి ఓరలేక తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నేను ఇట్లాంటి ముక్కలు చేస్తానని చెప్పేసి మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.